వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను అడ్మిట్ కార్డు రిలీజ్ అయింది అనేసి. సో అడ్మిట్ కార్డు ఎలా అప్లై చేయాలి, ఏమేమి రాయాలి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవ్వాలి అనేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి అడ్మిట్ కార్డు 3 pages లో వచ్చింది. అడ్మిట్ కార్డ్ ఎన్ని పేజెస్ అమ్మా? 3 pages లో వచ్చింది. ఆ 3 pages లో ఫస్ట్ పేజ్ లో ఆల్రెడీ మీకు ఫోటో, స్కాన్, డీటెయిల్ డిస్క్రిప్షన్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ పేజీలోవి. సో సెకండ్ పేజీలో మెయిన్ ఏం ఫాలో అవ్వాలంటే 3 boxes ఉన్నాయి మీకు, ఎంటీ బాక్సెస్. ఆ 3 empty boxes లో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఫోటో అనేది స్టిక్ చేయాలి. అర్థమైందా? ఏదైతే మీరు నీట్ అప్లికేషన్ కోసం ఫోటో తీసుకొని ఉన్నారో, చిన్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, సో నీట్ కోసం అప్లై చేసిన సేమ్ ఫోటోనే మీరు ఇక్కడ ఫోటో అనేది అప్లై చేయాలి. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోటో ఎప్పుడు మనము స్టిక్ చేయాలి, అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఫోటో అనేది ఎప్పుడు స్టిక్ చేయాలి అంటే మీరు ఇంట్లోనే స్టిక్ చేసుకొని వెళ్ళొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ ఫోటో ఇంట్లోనే మీరు స్టిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒకటైపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ బాక్స్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ థంబ్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వెయ్యాలి. సెకండ్ బాక్స్ లో లెఫ్ట్ థంబ్ మీదే. ఓకే. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ వచ్చేసరికి సిగ్నేచర్ ఉంటుంది. కొంతమంది సిగ్నేచర్ ఇంటి దగ్గరే చేసుకొని వెళ్తుంటారు, అలా చెయ్యొద్దు, రాంగ్. ఆల్రెడీ మీకు అక్కడ కింద ఇచ్చుంటారు సిగ్నేచర్ అనేది ఇన్విజిలేటర్ ముందే చెయ్యాలి అనేసి. అర్థమైందా? సిగ్నేచర్ మాత్రం ఇక్కడ ఇన్విజిలేటర్ ముందే చెయ్యాలి, మీరు ముందైతే చేసుకొని వెళ్ళొద్దు. సో ఇది. నెక్స్ట్ దాని కింద పెద్ద బాక్స్ ఉంటది. ఈ 3 బాక్సులు అయిపోయిన తర్వాత ఇది ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అని అంటారు, అంటే పెద్దది, పెద్ద ఫోటో. ఇదేంటిది? పాస్పోర్ట్ సైజ్. ఇక్కడ వచ్చేసరికి పెద్ద ఫోటో, ఇంత పెద్ద ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటో డేట్ తో పాటు మీరు ఇక్కడ స్టిక్ చేయాలి. ఓకే. సో ఇది కూడా ఏంటి అంటే ఇన్విజిలేటర్ ముందే. ఇన్విజిలేటర్ ఇది ఇన్విజిలేటరే, సైన్ ఇన్విజిలేటరే. ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోను ఇన్విజిలేటర్ ముందే మీరు స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్, ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుద్ది కదా, లెఫ్ట్ సైడ్ మీరు క్రాస్ గా మీ సైన్ అనేది చేయాలి. ఇలా క్రాస్ గా మీరు లెఫ్ట్ సైడ్ మీరు సైన్ చేయాలి. రైట్ సైడ్ ఇన్విజిలేటర్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీ సైన్, రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్విజిలేటర్. ఓకే. సో ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి దీని కింద సిగ్నేచర్ ఉంటుంది. ఇది మాత్రం ఇన్విజిలేటరే చేస్తారు, మీరు తర్వాత కాలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, సెంటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయిన్ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది కూడా మీరు ఇన్విజిలేటర్ ముందే చేయాలి. సో ఇవి చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఇన్విజిలేటర్ ముందు ఏమేం చేయాలి, ఇక్కడ ఇన్విజిలేటర్ ముందు చేయాలి. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసరికి ఇన్విజిలేటర్ ముందే చేయాలి, పోస్ట్ కార్డ్ సైజ్ మీద సైన్. నెక్స్ట్ ఇక్కడ కూడా క్యాండిడేట్ సిగ్నేచర్, అది కూడా ఏంటంటే ఇన్విజిలేటర్ ముందే చేయాలి. మీరు ఇంటి దగ్గర చేసుకునేది ఇవే. క్లియర్? సో తర్వాత వచ్చేసరికి ఇంకా మెయిన్ ఏంటి అంటే మీరు సెంటర్ కి 11 కల్లా రీచ్ అవ్వాలి. 1:30 క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ పేజ్ లో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో మెయిన్ గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీ వాటర్ బాటిల్ మీరే క్యారీ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీకు బ్రేక్ అనేది ఉండదు ఎగ్జామ్స్ రాసేటప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్, మీకు రఫ్ కి పేపర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రఫ్ కి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఏమైనా రిమార్క్స్ ఉన్నా, మీ దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూ అయినా కూడా ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల ఏంటంటే, తీసుకెళ్లడం వల్ల మీకు ఏదన్నా రెక్టిఫై చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా, హోప్ఫుల్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే మీకు ఆల్రెడీ మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మీ పేరెంట్స్ వచ్చేసి ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏమీ లేదు.
ఇంకొకటి డ్రెస్ కోడ్ గురించి ఆల్రెడీ నేను ఈ ఛానల్ అయితే మీకు పెట్టేసి ఉన్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. డ్రెస్ ఎలా వేసుకొని వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. ఎలాంటి డ్రెస్ అంటే ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా ఎలాంటి డిజైన్స్ లేకుండా, ఇప్పుడు ఇక్కడ ఒకే డిజైన్ లాగా ఉన్నట్టు అనుకోండి. సో డిజైన్స్ ఏం లేకుండా, నెక్స్ట్ ఏమి లెటర్స్ లేకుండా ప్లెయిన్ గా ఇలా ఎలాగైతే 3/4 హ్యాండ్స్ ఉంటాయో అలాగే వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కానీ ఏవి ఆర్నమెంట్స్ అయితే యూజ్ చేయొద్దు. మెడలో కానీ హెయిర్ కానీ పోనీటైల్ వేసుకొని వెళ్ళండి, పోనీటైల్ వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ లేకుండా వెళ్తే ఇంకా బెటరు, సింపుల్ గా వెళ్ళాలి. నెక్స్ట్ మీ మెడలోవి హెవీగా అయితే ఏమీ ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. అన్ని చెక్ చేస్తారు. స్మార్ట్ వాచ్ నాట్ అలో, క్లియర్. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ షూ వేసుకొని వెళ్తారేమో, ఒకసారి షూ వేసుకోకుండా మీ కాళ్ళు కనపడే విధంగా మీరైతే వేసుకొని వెళ్ళండి, అర్థమైందా? షూ అయితే నాట్ అలో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే టాబ్లెట్స్ కి అయితే పర్మిషన్ ఉంటుంది. సో అవి మీరు ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యి తీసుకొని వెళ్ళండి. సో ఇలాంటి డీటెయిల్ ఫుల్ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. నీ డ్రెస్ కోడ్ అని పెట్టున్నాను తమ్నెయిల్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి అడ్మిట్ కార్డు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. ఓకే, 2025కి. సో అడ్మిట్ కార్డు కూడా వచ్చేసింది కాబట్టి ఇక మీకు ఉంది మహా అంటే 3 days. సో ఇంకా 3 daysకి మీరు రెడీగా ఉండండి ఫైట్ చేయడానికి. ఓకే, ఫైట్ కంటే నేను ఫైట్ అనను, కానీ నిజం చెప్పాలంటే మన ఇష్టపూర్వకంగా మనం చదువుకుంటూ మన గోల్ని మనం రీచ్ అవుతున్నప్పుడు దాన్ని ఫైట్ అనే దానికంటే, సో మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి మనం వెళ్తున్నాము అనే ఫీలింగ్ లో ఇంకా మనం స్ట్రాంగ్ గా పాజిటివ్ వైబ్ తోటి మనం వెళ్ళాలి అనేది అయితే నేను అనుకుంటాను. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మేబీ నెక్స్ట్ మేడం ముందే చెప్తున్నారు మీరు ఆల్ ది బెస్ట్ అని అంటారేమో. సో మళ్ళీ పాసిబిలిటీ ఉంటే నేను బిఫోర్ డే మీకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్తాను. ఓకే, సో దానికంటే ముందు ఆల్ ది బెస్ట్. ఇంకా ఒకసారి బాగా రివైజ్ చేసుకోండి. ఒకసారి మెయిన్ పాయింట్స్ మెయిన్ గా ఇక 3 days ఉంది కాబట్టి ఆ 3 days ఒకసారి మీరు మెయిన్ పాయింట్స్ అయితే రివైజ్ చేసుకోండి. ఓకేమా? సో బాయ్.